హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖుషి హర్షి 999. ఈరోజు ఈ వీడియోలో హాస్పిటల్ బ్యాగ్కి ఏమేమి సర్దుకోవాలో అనేది నేను చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. డెలివరీకి వెళ్ళే వాళ్ళు ఏమేమి పెట్టుకోవాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు కదా. అస్సలు కంగారు పడవద్దండి, అనవసరంగా బీపీ పెంచుకోకండి. ఇవి కొన్ని మాత్రం పెట్టుకుంటే చాలండి, ఎక్కువ పెట్టుకున్నా మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్ రిపోర్ట్స్ అని పెట్టుకోవాలండి. అంటే మనం ఫస్ట్ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఎండ్ డేట్ వరకు, లాస్ట్ వరకు ఒక ఫైల్ అనేది మెయింటైన్ చేసి ఉంటాం కదా. ఆ ఫైల్ అనేది కంపల్సరీ క్యారీ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ పేపర్స్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా క్లెయిమ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అనేవి మీరు క్యారీ చేయండి. తర్వాత ఏటీఎం కార్డ్స్, డెబిట్ కార్డ్స్, కొంచెం మనీ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఫోన్ ఛార్జర్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్, పవర్ బ్యాంక్. మదర్కి ఫస్ట్ ఫీడింగ్ నైటీస్ అని పెట్టుకోండి ఫ్రెండ్స్. నైటీస్కి మనకు హారిజెంటల్ జిప్స్ కాకుండా వర్టికల్ జిప్స్ వచ్చినవి ప్రిఫర్ చేయండి, అవైతే చాలా కంఫర్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మంచి శానిటరీ ప్యాడ్స్ని క్యారీ చేయండి. తర్వాత మఫ్లర్, స్కార్ఫ్, కాటన్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. హాస్పిటలే కదా కాటన్ ఉంటుంది అనుకోవచ్చు, కానీ మనం కావాలనుకున్నప్పుడు నర్సెస్ మనకు అవైలబిలిటీలో ఉండరు కదా మోస్ట్లీ. సో కొంచెం కాటన్ అనేది క్యారీ చేయండి ఫ్రెండ్స్ చెవులలో పెట్టుకోవడానికి. 2 టవల్స్ అనేవి పెట్టుకోండి మీకు మీతో వచ్చిన వాళ్ళకి. ఇంకొకటి 2 బెడ్షీట్స్ అనేవి క్యారీ చేయండి ఫ్రెండ్స్ మీకు మీతో వచ్చిన వాళ్ళకి. తర్వాత మనకు హాట్ వాటర్ మీద తాగుతాం కాబట్టి ఒక ఫ్లాస్క్, ఒక ప్లేట్, ఒక గ్లాస్ అనేది క్యారీ చేయండి ఫ్రెండ్స్. కాటుక కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. కాటుకతో పాటు ఒక పౌడర్ డబ్బా కూడా పెట్టుకొని ఉండండి, దిష్టి తగలకుండా మనకు పెడతా ఉంటారు కదా. కాటన్వి ఓల్డ్ క్లాత్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి ఫ్రెండ్స్. అలానే ఒక ఫ్లాస్క్, వాటర్ బాటిల్, డిస్పోజబుల్ గ్లాసెస్ క్యారీ చేయండి. తర్వాత కోంబు, బ్రష్, పేస్ట్, ఒక క్లచ్, ఒక మిర్రర్ అనేది క్యారీ చేయండి. మాస్క్, శానిటైజర్ పెట్టుకోండి. ఇంకోటి డిశ్చార్జ్ అయ్యే రోజు ఒక డ్రెస్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంతమంది బెల్ట్ కూడా పెట్టుకుంటారు. మా హాస్పిటల్లో అయితే సజెస్ట్ చేశారు ఫ్రెండ్స్, 5th డే నుంచి అబ్డోమినల్ బెల్ట్ అనేది పెట్టుకోండి అనేసి. అది పెట్టుకుంటే మనకు నడవడానికి కొంచెం కంఫర్ట్గా అనేది ఉంటుంది. సిజరీన్ అయినా కూడా డాక్టర్ ప్రిఫర్ చేశారు ఫ్రెండ్స్. చాలా మంది చెప్పరు, న్యూస్ పేపర్ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం శానిటరీ ప్యాడ్స్ వాడిన తర్వాత దాంట్లో ర్యాప్ చేసి మనం డస్ట్బిన్లో వేయచ్చు. ఎందుకంటే వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇంకా బేబీ విషయానికి వస్తే డైపర్స్, వెట్ వైప్స్ అనేవి పెట్టుకోండి. మీతో పాటు ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉండింటే ఖచ్చితంగా ఓల్డ్ క్లాత్స్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బేబీ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. బేబీని స్వాడిల్ చేయడానికి ఒక కాటన్ క్లాత్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలా వెచ్చగా ఉండాలనుకుంటారు కదా, అందుకని స్వాడిల్ చేయడానికి మనకు కంఫర్ట్గా ఉండే ఒక క్లాత్ అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక చిన్న ఉగ్గు గిన్నె అనేది పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంతమందికి అప్పుడే పాలు పడవు కదా, అలాంటి వాళ్ళు మీరు బాటిల్ ఫీడ్ చేస్తే మళ్ళీ మీకు పాలు పడిన తర్వాత వాళ్ళు అది సక్ చేయడానికి ఇష్టపడరు. డిశ్చార్జ్ అయ్యే రోజు బేబీ కిట్ అనేది కంపల్సరీగా పెట్టుకొని ఉండండి. లేకుంటే మీరు డెలివరీ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే పెద్దవాళ్ళు అప్పుడే వద్దు తీసుకోవద్దు అంటుంటారు కదా. డిశ్చార్జ్ అయ్యే రోజు మీరు బేబీ కిట్ అనేది తీసుకోండి, దానివల్ల మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, నేను ఏమైనా మర్చిపోయి ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా డెలివరీ అవుతుంటే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.